వచ్చింది వాళ్ళకేదో చెయ్యాలనో వాళ్ళకేదో ఇవ్వాలనో అయితే కాదన్న. కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అంటే గంజాయి, మందు చుట్టుపక్కల విపరీతంగా అంతా అసలు చాలా అంటే చాలా విపరీతంగా అసలు ఇదైపోతుందన్న. అసలు పట్టించుకునే నాదులు లేదు. ఆ రోజు ఏసీపీ గారు చెప్పిన తర్వాత కూడా మేము ఇక్కడ చేయడానికి గల కారణం ఏంటి ఇదే అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవడు పట్టించుకోవట్లే అన్న. ఇప్పుడు ఆ రోజు వచ్చిన జనాలు ఈ రోజు రావాలంటే రారన్న. ఎవరి పళ్ళు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడున్న సిచ్యువేషన్ లో అంతా 90% డ్రైవర్సే ఉన్నారన్న. మా ఏరియాలో కూలి పని పోలే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా మిరపకాయలకు వెళ్ళిన వాళ్ళే అన్న. మిరపకాయలు తీసి వాళ్ళిద్దరిని చదివించుకునే వాళ్ళే. ప్లస్ సాయనే వాడు కష్టపడి అక్కడ హైదరాబాద్ లో కొంచెం కొంచెం డబ్బులు కూడబెట్టి వాడిని చదివించుకుంటూ వాడిని చేసుకుంటూ చేసిన వాడు. ఏ రోజు కూడా మాకు ఇది అన్న ఒక్కటన్నా చెడు అనేది ఎప్పటికైనా బయట పడుతుంది. దయచేసి మీరు సన్నిగాడి గురించి తప్పుగా రాయొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నా వినండి ప్లీజ్.